ఒక 2000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను నేను వీడియోకి. ఒక లైక్ ఇచ్చి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఈరోజు రుద్రాక్ష మాల వేసుకోవడం అనేది ఒక కైండ్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఏమని చెప్తుందంటే హిందూ వేదాలు గాని, హిందూయిజం గాని, మీరు 7 జన్మల పుణ్యం చేసుకుంటే 8వ జన్మలో రుద్రాక్ష మాల ధరించే అవకాశం మీకు దొరుకుతుంది అని చెప్తుంది. లేకపోతే మీరు ధరించరు. అత్యంత పవిత్రమైనదని ఎందుకు చెప్తారంటే, జమ్మి చెట్టుకు సంబంధించిన కరుంగాలి మాల అని చెప్పి మాట్లాడతాం. జమ్మి చెట్టు నుంచి వచ్చే ఒక కాయ, అందులో ఉండేటువంటి ఒక విత్తు. ఈ సీడ్ నుంచే మీకు కరుంగాలి అనబడేటువంటి దండను తీస్తారు. ఇక రుద్రాక్ష అన్నారనుకోండి, ఒక్క భారతదేశంలోనే హిమాలయాల్లో అనుకుంటాం. నేపాల్‌లో ఉండే రుద్రాక్ష చాలా చాలా కాస్ట్‌లీగా ఉంటుంది. ఇవాళ ఏంటి ఇదొక పెద్ద వ్యాపారం అయిపోయింది. రుద్రాక్ష అన్నప్పుడు ఒక బాలి అనండి, ఇండోనేషియా, థాయిలాండ్, ఆస్ట్రేలియాలో కూడా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా రుద్రాక్ష అనబడేటువంటి చెట్టు ఉంటుంది. దాంట్లోంచి వచ్చేటువంటి సీడ్ కదా తీస్తాం. సో, ఈ సీడ్‌ని డ్రైడ్ స్టోన్ అని అంటాం. అంటే పంచముఖ రుద్రాక్ష అంటాం. అంటే పంచముఖము అంటే అక్కడ ఉన్నటువంటి రేఖ. ఆ గీత ఎన్ని రేఖలుంటే అన్ని ముఖాలు అని అంటాం. పంచముఖ రుద్రాక్ష అంటాం. అలాగే దశముఖ, నవముఖ ఇలా 27 ముఖాలతో కూడా మీకు రుద్రాక్షలు దొరుకుతాయి. ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క పవర్ ఉంటుంది. పంచముఖ రుద్రాక్ష అన్నాం అనుకోండి. దానికి అర్థం ఏంటంటే పంచభూతాలు. ఆయుర్వేద శాస్త్రాల్లో చూసుకుంటే మీ దేహము ఈ పంచభూతాల ద్వారా సృష్టించబడింది. అలాంటప్పుడు మీ దేహంలో సమతుల్యత బ్యాలెన్స్ అనేది గనక తేడా ఏమన్నా వస్తే ఇంబాలెన్స్ అనేది క్రియేట్ అయితే మీకు రోగం అనేది వస్తుందని నమ్ముతాం. సో, పంచముఖ రుద్రాక్షను మీరు ధరించండి. ఇంబాలెన్స్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది అని నమ్ముతారు. సో, మీరు పంచముఖ రుద్రాక్ష ధరించాలి అని చెప్తారు. అలాగే ద్విముఖ రుద్రాక్ష అంటే రెండే 2 ముఖాలు, రెండే 2 రేఖలుంటాయి. అంటే అర్ధనారీశ్వరుడికి సంబంధించినటువంటి శివశక్తి యొక్క కలయిక ఈ రుద్రాక్ష అని చెప్పి చెప్తారు. సో, వీటన్నిటికి మించింది మీరు చూస్తే గనక ఏకముఖ రుద్రాక్ష అనేది వెరీ వెరీ కాస్ట్‌లీ. ఒరిజినల్ అనుకుంటే రూ. 1,00,000 నుంచి 1,50,000 దాకా కూడా ఉంటుందిది. నేపాల్ నుంచి ఒరిజినల్ రుద్రాక్ష తీసుకొచ్చామండి అని అమ్మేవాళ్ళు చాలా మంది ఉంటారు. దాంతో బోలెడంత డబ్బొస్తుంది గదా! యూపీ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారంటే ఫ్యాక్టరీలో ఇలాంటి డూప్లికేట్ రుద్రాక్షలు తయారు చేస్తున్నారు. అంటే మీకిదొక నమ్మకం. హిందువుల నమ్మకం. అరబ్ దేశాల్లో కూడా కేవలం హిందువులే కాదు. అరబ్ దేశాల్లో కూడా ఇస్లాంలో కూడా ఈ సిస్టమ్ ఉంది. ఇట్లా రుద్రాక్షలు మాలలో వాడేది. వాళ్ళు కూడా 108 రుద్రాక్షలు ఉండేవి కూడా వాడతారు. వీళ్ళందరూ కూడా శివ ఉపాసకులే అని చెప్పుకుంటారు కొంతమంది. సో, 108 అనేది ఒక యూనివర్సల్ నంబర్. ప్రతి దగ్గర కూడా ఈ నంబరే ఉంటుంది. అలాంటిది ఇంత పవిత్రమైనటువంటి రుద్రాక్షని వీళ్ళు ఫ్యాక్టరీల్లో ప్లాస్టిక్ అనండి, లేకపోతే వేరే వేరే మెటీరియల్‌తో తయారు చేసేసి డూప్లికేట్స్‌ని తయారు చేసి అమ్ముతున్నారు. అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు అష్టముఖ రుద్రాక్ష అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని మీరు ధరిస్తే గనక డయాబెటిస్ తగ్గిపోతుందండి అని చెప్తారు. నిజంగా జరుగుతుందా? ఒక మాల వేసుకుంటే డయాబెటిస్ తగ్గిపోతుందా అంటే అలాంటివి జరగవు. అంటే మీకు శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం ఇంపార్టెంట్ హిందూయిజం ప్రకారం. సో, అందులో దాని యొక్క అనుగ్రహం ఉంటే అంటే ఒక పద్ధతిగా, డిసిప్లైన్డ్‌గా లైఫ్ స్టైల్‌ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఇట్లా పాటిస్తూ వెళ్తున్నప్పుడు వాటి కోసం ఈ దండను వేసుకొని వాటిని పాటించాలనేటువంటి ఒక మాలలాగా, ఒక దీక్షలాగా అన్నమాట. సో, డయాబెటిస్‌కి ఏం చేయాలి తగ్గాలంటే అని తెలుసుకొని దాంతో పాటు శివోపాసన చేస్తూ దండని ఎప్పుడు గూడా శివుడు నాతోనే ఉన్నాడు. కాబట్టి ఈ రోగం నుంచి నాకు విముక్తి కలగాలి. నేను నియమ నిష్టలతో ఉంటాను అని నమ్ముకొని పని చేస్తే దండ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఎలా పడితే అలా స్వీట్లు తింటూ, నాన్ వెజిటేరియన్ విపరీతంగా తింటూ, ఎలా పడితే అట్లా ఫ్రైడ్ ఐటెమ్స్ తింటూ ఉంటే దానివల్ల పని చేయదు కదా! దండ వేసుకున్నానండి వీళ్ళన్నట్టుగా జ్యోతిష శాస్త్రం ప్రకారం వేసుకున్నాను కానీ నాకేం పని చేయలేదంటే చేయదు. నిష్ట, క్రమశిక్షణ, డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్. మీరు మీ మతాన్ని అలాగే మీ మతాన్ని గాని, మీ నమ్మకాన్ని గాని మీరు వ్యాపారం కోసం అవహేళన చేస్తూ మీ అస్తిత్వం కోసం ఆ శివ పూజనే మీకు రుద్రాక్ష అనేది తెలిసే ఉంటుంది మనకు. రుద్ర అంటే శివుడు అని అర్థం. అక్షము అంటే కన్ను. అంటే శివుడి యొక్క కన్ను తెరిచి తపస్సు చేసుకున్నటువంటి రోజులు ఉండేవి. ఆయన రోజులు తరబడి కళ్ళు తెరిచి తపస్సు చేసేవాడు అనేది ఉంది హిందూయిజంలో. సో, కొన్నాళ్ళ తర్వాత ఒక కన్ను ఆయన మూస్తారు. అలా కన్నీళ్ళ నుంచినటువంటి ఒక ధార, ఒక కంటి నుంచి ఒక ధార రావటం, ఆ కన్నీటి బిందువు నుంచి ఒక రుద్రాక్ష చెట్టు పుట్టిందనేటువంటిది హిందూ పురాణాల్లో నమ్ముతారు. అంత పవిత్రమైనటువంటి రుద్రాక్ష దాన్ని పెట్టుకొని మీరు ఎలా పడితే అలా ప్రవర్తించారనుకుంటే ఎక్కడ తేడా జరగాలో అక్కడ జరుగుతుంది. సో, ఎవరినో మభ్యపెట్టడానికి లేదా మేము చాలా పెద్ద శివ ఉపాసకులని చెప్పుకోవడానికి ఇన్నిన్ని రుద్రాక్ష మాలలు వేసుకొని అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తే ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది ఋషికేశు, హరిద్వారు ఇలాంటి ప్రాంతాల్లో మీకు రుద్రాక్షలు విపరీతంగా అమ్ముతారు. చాలా కాస్ట్‌లీగా కూడా ఉంటాయి. అక్కడ ఒక డెమో చూపిస్తారు. ఒక కాయిన్ పెడతారు. రైస్ పూలింగ్ మెకానిజం అంటారు చూసారా? ఆ టైప్‌లో. ఒక కాయిన్ పెట్టి దాని పైన రుద్రాక్షను పెడతారు.
పెట్టి రుద్రాక్ష పైన ఇంకొక కాయిన్ పెట్టి ఇది గిరగిరగిరగా తిరుగుతూ ఉంటది. సో, తిరగడంతో దీనికి విపరీతమైనటువంటి పవర్ ఉంది, అసాధారణమైనటువంటి శక్తి ఉంది అని మనం నమ్ముతాం. చూడండి దీని ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో. దీన్ని మాలగా వేసుకుంటే మీ సమస్యలు తీరిపోతాయి. ఆర్థికంగా మీరేమన్నా ఇబ్బందులు పడుతుంటే, ఆరోగ్యపరంగా ఇబ్బందులుంటే వితిన్ మంత్స్ మీకు సెట్ అయిపోతుంది. శివుడి శక్తి ఉంది. గౌరీ శంకర్‌ల యొక్క పవర్ అనేది మీలోకొచ్చేస్తుందని కబుర్లు చెప్తారు. ఇదేంటని సైంటిఫిక్‌గా చూసుకుంటే గనక రుద్రాక్ష మీద కాయిన్ పెట్టినప్పుడు మీకు రకమైనటువంటి ప్రెషర్ ఇస్తారు. ఆ ప్రెషర్ ఇవ్వడంతో ఆటోమేటిక్‌గా రుద్రాక్ష తిరుగుతుంది. అది మీకు రౌండ్‌గా ఉండడము, ఎక్కడో మీకు రేఖలుండడము, ఆ రేఖల యొక్క మధ్యలో ఇలాంటి హోల్స్ అనేవి ఉండడం, దీనివల్ల తిరుగుతుందది. సైన్స్ అది. సో, ఒరిజినల్ ఏంటి, డూప్లికేట్ ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. సో, నిజంగా ఒరిజినల్ అది ఏంటనేది చెక్ చేసుకోవాలంటే 108 రుద్రాక్ష ఉన్నటువంటి మాల ఒకటి కొన్నారు. మాకు గిఫ్ట్‌గా ఒక రుద్రాక్ష ఇవ్వండి అని అడుగుతారు. ఒకే ఒక రుద్రాక్ష ఉంటుంది. మీరు దీన్ని కట్ చేయగలిగారనుకోండి, పంచముఖి అన్నం. లోపల 5 విత్తనాలకు సంబంధించినటువంటి రంధ్రాలుంటాయి. 4 అంటే అక్కడ చతుర్ముఖ రుద్రాక్ష అన్నారు. దానికి 4 రంధ్రాలు, 4 విత్తనాలకు సంబంధించిన రంధ్రాలు దాంట్లో ఉంటాయి. ఇంకా కావాలంటే ఒక ఎక్స్‌రే మిషన్‌లో దాన్ని పెడితే మీకు ఎన్ని ముఖాలున్నాయి, దశముఖ రుద్రాక్ష అన్నారనుకోండి, 10 రంధ్రాలు ఎక్స్‌రేలో మీకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇవే మీకు చెట్టు నుంచి రాలి పడినటువంటి ఎండబెట్టిన రుద్రాక్ష మాలగా అమ్ముతున్నారనేది క్లారిటీ వచ్చేసింది. సో, ఒరిజినల్ ప్లాస్టిక్‌కి తేడా ఏంటంటే డూప్లికేట్ దీనికి తేడా తెలియకుండా వేసుకున్నారనుకుంటే, రుద్రాక్ష మాలలో ఉండేటువంటి పవిత్రత గాని, రుద్రాక్ష మాలలో ఉండేటువంటి శక్తి గాని మీ దాకా రాకపోవచ్చు, మీ దేహం దాకా రాకపోవచ్చు. కానీ మీ మనస్సుని నియంత్రించడానికి రుద్రాక్ష మాలను వేసుకోవాలి. అంటే ఇన్‌సైడ్ జర్నీ అంటారు చూసారా? మీలో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు రుద్రాక్ష మాల యొక్క పవిత్రత, పవర్ మీలో ఉండేటువంటి పవర్ ఇదంతా మ్యాచ్ అయ్యి మిమ్మల్ని ఒక అసాధారణ వ్యక్తిగా ఈ ప్రపంచానికి చూపిస్తుంది. సో, రుద్రాక్ష మాల వేసుకోవాలి అంటే ఈ పవిత్రత మీలో ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, నియమనిష్టలు ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే రుద్రాక్ష మాల వేసుకోవాలి. కావాలంటే దీనికి సంబంధించి ఎన్నో శాస్త్రాలున్నాయి. వాటి గురించి తెలుసుకోండి, చదవండి. అంతేగాని ఈ ఫేక్ మాలలు లేకపోతే డూప్లికేట్ రుద్రాక్ష మాలలు కొనటం, రుద్రాక్షలు కొని వాటిని వాడడం అనేది కంప్లీట్‌గా బ్యాన్ చేయండి. దీని గురించి మీకేదైనా అవగాహన ఉంటే కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటా. అట్లాగే 2000 లైక్స్ టార్గెట్ ఈ వీడియోకి దయచేసి ఓ లైక్ ఇవ్వండి.